ఆర్గనైజర్. మనం ఆరోగ్య సంబంధిత విషయాల్లో నిర్లక్ష్యంగా ఉంటే చాలా బాధపడతాం. అది అందరికీ తెలిసిందే. ఈరోజు వజ్రాసనం, మలాసనం మీకు చూపిస్తాను. వజ్రాసనం, మలాసనం 2 పవర్ఫుల్ ఆసనాలే అరుగుదలకి. తద్వారా జీర్ణశక్తి మెరుగుపడుతుంది, గ్యాస్ తగ్గుతుంది. డైజెషన్ వల్ల డైజెషన్ బాగుందంటే జాయింట్స్ పెయిన్స్ కూడా తగ్గుతాయి. డైజెషన్ బాగుందంటే బరువు కూడా తగ్గుతాం మనం. డైజెషన్ బాగుందంటే ప్రశాంతంగా కూడా ఉంటాం. చాలామందికి మోషన్ రాని ప్రాబ్లం ఉంది. సో మీకు ఫస్ట్ వజ్రాసనం చూపిస్తాను, నెక్స్ట్ మలాసనం చూపిస్తాను. సో చూడండి. జస్ట్ ఇలా మోకాళ్ళ మీద కూర్చొని ఇలా కూర్చోవడమే వజ్రాసనం అంటే. ఇది ఒక ధ్యాన స్థితి లాంటిది కూడా. ధ్యానం చేసుకోవచ్చు కూడా. యాంకిల్స్, నీస్ బెండ్ కూడా మీకు అంటే ఫ్లెక్సిబిలిటీ బాగుంటుంది. సో ఫ్లెక్సిబిలిటీ బాగున్నప్పుడు జాయింట్స్లో ఒత్తిడి అనేది ఉండదు, జాయింట్ పెయిన్స్ కూడా తగ్గుతాయి. మీ బ్యాక్ పోస్చర్ కూడా, లోయర్ బ్యాక్ పెయిన్ కూడా మంచిదట ఈ వజ్రాసనం. సో ఈ స్థితి వల్ల కొంత ఏకాగ్రత పెరుగుతుంది. ఏకాగ్రత వల్ల వచ్చే ఫలితాలు అందరికీ తెలిసినవే. ప్రశాంతంగా ఉంటాం. సో మీరు భోంచేశాక వాకింగ్ చేయలేకపోతే వజ్రాసనంలో 10 నిమిషాలు కూర్చోండి. ధ్యానం చేసినట్లుంటుంది. చక్కటి జీర్ణ శక్తి మెరుగవుతుంది. జీర్ణం అయిందంటే ఆహారం ఆటోమేటిక్గా మోషన్ ఈజీగా వచ్చేస్తుంది. సో ఇది దీని తర్వాత మీరు మలాసనం. సో అది కూడా దాదాపు వజ్రాసనం లాంటిదే, కాకపోతే పోస్చర్ వేరే ఉంటుంది. దిస్ ఇస్ కాల్డ్ మలాసన. మలాసన ఎందుకంటారంటే ఈ పెల్విక్ను ఓపెన్ చేస్తుంది ఇది. సో పొత్తి కడుపు మీద కొద్దిగా ఒత్తిడి కూడా ఉంటుంది. సో మోషన్ ఫ్రీ అవుతుంది. ముందుగా మలాసనం అంటారు. వజ్రాసనం, మలాసనం ప్రాక్టీస్ చేయండి.